మొదలే ఓకే అట్లే ఇది వస్తున్నాం అలానే ఓకే ఓకే ప్లీజ్ రాలే ఫోటో తీసుకో ఫోటో తీసుకో సహచరులకు నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఇల్లుండటికి సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడినా కానీ పథకాలు అరకొరగా నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పనుల బిల్లులు కూడా మీరు చెల్లింపేయడం లేదు. బయట చూస్తే 20% కమిషన్ అనే విధంగా వినబడుతున్నది. ఇది అత్యంత దారుణం. ఈనాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జవాబు ఇవ్వకుండా దాటేసే పరిస్థితులనే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వం కనబడడం లేదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు 1,58,000 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వల్పకాలంలో అప్పులు ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఆ విధమైనటువంటి అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. ఎన్నికలకు గురించినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతర ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం, సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవరాహిత్యంగా కనబడుతున్నది. అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపు 70,000 కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఇంతటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. చేనేతల ఆత్మహత్యలు దాదాపు 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పని కేవలం 25 లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు. ఇంక 25 లక్షల మందికి ఆ యొక్క పథకాన్ని వర్తింపేసిన అవసరం ఉంది. దాదాపు 30-40% ఏ గ్రామంలో వెళ్ళినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసినా మాత్రం అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు పట్టే పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడుగా ఈ మధ్యన వడగండ్ల వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ మెదక్లో కానీ ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పరంగా నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క అసమర్థత వల్ల, మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల, మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది. మేము అటు అసెంబ్లీలో, కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం. ఇవాళ చూస్తే మళ్ళీ వడగండ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పిన మాట మాత్రం కనబడడం లేదు. అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొందరు తిరుగుతున్నారే కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిరిగిన పాపన పోలేదు. అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతు 2 లక్షల రూపాయల రైతుల అప్పుల మాఫీ చేస్తా అంటే మా నాయకుడు కేసీఆర్ గారు వెనువెంటనే సంబంధించిన ఆర్థిక శాఖను బ్యాంకర్స్తోని మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే దాదాపు 50,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే పరిస్థితి అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కేవలం 25 లక్షల మందికి 30,000 కోట్లు జరుగుతుందిగా అది లెక్కల పరంగా జరుగుతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా కానీ, ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ, ఏ సింగిల్ విండోకి వెళ్ళినా కానీ స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. దాదాపు 30-40% రైతులకు నేటి వరకు రైతుల అప్పుల మాఫీ జరగలేదు. రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరించగలిగిన పరిస్థితులలో దాన్ని ఏదో విధంగా దాటవేసే ప్రయత్నంతో ముందుకెళ్తుందే కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. అది అసంపూర్తి
రైతు అప్పుల మాఫీ అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. పార్టీ మార్పిడి చేసినటువంటి వాళ్ళను చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పనేది బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేయడం జరిగింది. న్యాయస్థానాలు ఈ ఏదైతే పార్టీ మరినటువంటి శాసనసభ్యులు అనర్హత వేయాలనేదే మా పార్టీ ప్రధాన ధ్యేయం. తిరిగి తీసుకోవాలనేటువంటి ఆలోచన పార్టీకి లేదు. అటువంటి ఆలోచనతో పార్టీ ముందుకు వెళ్ళదు. అవన్నీ ఊహాగానాలు బయట ముచ్చట్లే కానీ పార్టీ పరంగా మా నాయకుడు స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ స్టేట్ పార్టీలో ఎవరైనా మాట్లాడినా కానీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే. పార్టీకి ప్రతి నాయకుడు కార్యకర్త సభ్యుడు ఉండవలసిందని చెప్పని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద చట్టసభలు ఎన్నికైన మరింత గుర్తుల బాధ్యత చెప్పనేది మా నాయకుని యొక్క ఆలోచన.